షాద్నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వాళ్ళ ఇష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, 5 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా పరిషత్తు, ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది. దాని కిందికి వస్తే మండల పరిషత్తు, ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ. అంటే 5 అంచెల్లో కింద గ్రామ పంచాయతీ, మీద మండల పరిషత్తు, దాని మీద జిల్లా పరిషత్తు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, దాని మీద కేంద్ర ప్రభుత్వం. ఇట్లా 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో, ఆయనకు మంత్రిమండలి ఉంటుందో, అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా తోడుగా ఉంటారు. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హడావుడిగా బీసీలను మోసం చేసి 42% అని మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, ఆఖరికి ఉన్న 24ను తగ్గించి 17 చేసి ఎలక్షన్ పెట్టిండు. ఎందుకు అంటే ఒకటే కారణం, ఫైనాన్స్ కమిషన్ నుంచి, జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ కమిషను ప్రతి గ్రామానికి, ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అంటే ఎంత గ్రామీణ జనాభా ఉన్నది, ఆ గ్రామీణ జనాభాకు తలా ఇంత అని చెప్పి నిధులు ఇస్తారు. అట్లే పట్టణ జనాభా ఎంత ఉన్నది, ఫైనాన్స్ కమిషన్ లెక్కల ప్రకారం మరి పట్టణంలో ఉండే వాళ్ళకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మున్సిపాలిటీలకు అక్కడ నిధులు ఇస్తారు. అయితే ఏ నిష్పత్తిలో ఇస్తారు డబ్బులు అంటే, పైనుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక 3,500 కోట్ల దాకా పైసలు రావాలి. ఆ 3,500 కోట్లల్లా డైరెక్ట్గా 70% సర్పంచ్ గారికే రావాలా, గ్రామ పంచాయతీకే రావాలా. ఒక 20% మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి, ఒక 10% జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి. అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే 70 పైసలు సర్పంచులకు, గ్రామాలకు, 20 పైసలు మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ హక్కు. ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేసేందుకు వీలు లేదు. అట్లాగే ఇంకొక విషయం కూడా మీరు తెలుసుకోవాలా. చాలామంది మిత్రులు అంటారు, నేను దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఎట్లుంటుందంటే ఊళ్ళలో కొట్లాటలు, అన్నా నేను సర్పంచ్ గెలిచిన, మరి సర్పంచ్ ఏమో ఒకటే ఊళ్ళో గెలిచిండు, మరి నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీటీసీ ఏమో 3 ఊళ్ళ మధ్యలో గెలిచిన, నేను 3 ఊళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన నేను, మరి నాకు పెద్ద కుర్చీ ఉండాలి, నాకు పెద్ద పదవి ఉండాలి, నాకు సర్పంచ్కి ఏం పోటీ అని చెప్పి ఎంపీటీసీలు అడుగుతూ ఉంటారు. మీరు ఎంపీటీసీ పాత్ర, జెడ్పీటీసీ పాత్ర కూడా మనం అర్థం చేసుకుంటే పంచాయతీ ఉండదు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో. ఇప్పుడు మీరు అదే ఇన్ని ఉంటారు, అది మన అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు మీరు, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది, అంబికా దర్బార్ బత్తా. అగో ఎంపీటీసీ పాత్ర కూడా కదా. ఎంపీటీసీ అంటే ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి వస్తాయి, 10 పైసలు మరి రూపాయల జిల్లా పరిషత్కి వస్తాయి, 10%. మరి ఎవరు ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి? ఇప్పుడు జిల్లా పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి, మండల పరిషత్ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి, గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టాలన్నా ఊళ్ళనే ఖర్చు పెట్టాలి. కాకపోతే మరి పైసలు ఒకరితోనొకరు సమన్వయం చేసుకొని ఎట్లా పెట్టాలి, ప్రజలకు అవసరమయ్యే పనులు ఏమిటి, వాటిని ఎట్లా చేసుకోవాలి, రోడే అన్నా, మోరే అన్నా, సీసీ ప్లాట్ఫామ్ పోయి అన్నా, ఇంకోటి చేయన్నా, ఇది నిర్ణయించుకునేందుకు గ్రామ పంచాయతీకి మండలానికి మధ్యన అనుసంధానకర్త, భగవంతునికి భక్తునికి అనుసంధానం లెక్క గ్రామ పంచాయతీకి, సర్పంచ్కు, మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. అట్లాగే మండల పరిషత్కు, జిల్లా పరిషత్కు అనుసంధానం ఎవరు? జెడ్పీటీసీ గారు. అందుకే పంచాయతీ వద్దు, ఎంపీటీసీ పని ఏంది, మండలికోవాలి, ఆడికెళ్ళి ఏమైనా పైసలు పట్టుకొచ్చి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి సన్నీళ్ళకు వేడి నీళ్ళు అన్నట్టు కలుపుకొని, వాళ్ళు 70 పైసలు వీళ్ళు 10 పైసలు మొత్తం కలుపుకొని ఊరికి పనికొచ్చే పనులు చేయాలి. అంతేగాని కుర్చీల కొట్లాటలు,
నువ్వు కురి చేసుకుంటావు, నేను పక్కకు కూర్చుంటా. ఆ కొట్లాట పెట్టుకుంటే ఇక అది ఒడవది తెగది, మొత్తానికి ఊరాగమవుతుంది. కాబట్టి మనం హక్కులు తెలుసుకోవాలి. ముందు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాత్ర ఏంది, వార్డు సభ్యుల పాత్ర ఏంది, ఉప సర్పంచ్ గారి పాత్ర ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఇప్పుడు 17 తారీఖు రోజు ఎలక్షన్లు రేపు అయిపోతాయి. 3 విడతల్లో ఎలక్షన్లు ఉన్నాయి, రేపు అయిపోతాయి. దీని తర్వాత తొందరలోనే మరి జిల్లా పరిషత్ ఎలక్షన్లు కూడా పెడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి. జనవరిలో పెడతారు లేదా ఫిబ్రవరిలో పెడతారు అని వార్తలు వస్తున్నాయి. అవి కూడా పూర్తయితే మనం ఏం చేద్దామంటే, పార్టీ పరంగానే అన్ని జిల్లాలలో మనకు పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. మీకు నిర్మల్లో పార్టీ ఆఫీస్ ఉన్నది, ఆసిఫాబాద్ ఉన్నది, ఆదిలాబాద్లో ఉన్నది, మంచిర్యాలలో కూడా ఉన్నది. అట్లా ప్రతి జిల్లా కేంద్రంలో మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది. ఆలోచన ఏంది అంటే, కొత్తగా గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు, అంటే మీ నిధులేంది, మీ విధులేంది, మీ హక్కులేంది, మీరు గ్రామానికి చేయాల్సిన పనులేంది, ఇవి కొంత మనం అవగాహన చేసుకుంటే దాని ప్రకారం పనిచేసుకోవచ్చు. పెద్దలు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, ఎందుకంటే తాను స్వయంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ కేసీఆర్ గారు, అందుకే ఆయన బలంగా నమ్మిండు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే మాట బలంగా నమ్మిండు. కాబట్టే పల్లెలను బాగు చేసే కార్యక్రమం కేసీఆర్ గారు చేసిండు. ఏం చేసిండు? మొదలు గ్రామ జ్యోతి అనే కార్యక్రమం పెట్టిండు. ఆ తర్వాత పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి నెల నెల ప్రతి పల్లెకు మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒక రూపాయి తోడు చేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టే 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మీకు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులను టంచనుగా మీ ఖాతాలో వేసి, ఎందుకంటే విధులు చెప్పడమే కాదు కదా, ఏం చేయాలనో పని చెప్పుడే కాదు, నిధులు కూడా ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోతే, పైసలు ఇవ్వకపోతే పని ఎడికెళ్ళవుతుంది. అందుకే విధులు చెప్పిండు, నిధులు కూడా చెప్పిండు. విధులు అంటే బాధ్యత, మీరేం పని చేయాలి. సో ఆ రకంగా ప్లాన్ చేసిండు. ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో? ఏం జరిగింది అంటే అద్భుతాలు జరిగినాయి గ్రామ పంచాయతీలలో. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 2014 ముందు రాష్ట్రంలో పల్లెలు ఎట్లుంటుండే, తర్వాత ఎట్లయినాయి. ఇవాళ మీరు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక నర్సరీ ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ బ్రహ్మాండంగా ఇవాళ ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక ట్యాంకర్ ఉంటుంది, ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇంటింటి ముంగట నల్లా ఉంటుంది. ఇది దేశంలో ఒక్క తెలంగాణలో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. చేసింది మన నాయకుడు కేసీఆర్ అని మనకి మనం కితాబిచ్చుకుంటలేం. మన తెలంగాణ జనాభా భారతదేశంలో చూసుకుంటే 3% కంటే తక్కువ. ఎందుకంటే దేశం జనాభా 150 కోట్లు, దగ్గర 147 కోట్లు, మన జనాభా 4 కోట్లు. మన 4 కోట్లు అంటే ఎంత? 3% కంటే తక్కువ. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చేసిన పని ఎంత గొప్ప పని అంటే, ఎంత అద్భుతంగా పని జరిగిందంటే గ్రామాలలో నాకు గర్వంగా అనిపిస్తున్నది ఈ మాట చెప్పడానికి. 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నర్సరీలు, పల్లెల్లో హరితహారం చెట్లు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, అట్లాగే పారిశుద్ధ్యం, ఇవన్నీ చేసుట్లా 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకొని ఒక రికార్డు సృష్టించిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని. అంటే సాగి అంటారు దాన్ని, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన. ప్రతి పార్లమెంటులో, దేశంలో 543 పార్లమెంట్ స్థానాలుంటే ప్రతి పార్లమెంటులో ఒక ఆదర్శ గ్రామం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. మనమేమో ఇక్కడ అద్భుతంగా పల్లె ప్రగతిని ముందుకు దూసుకొని పోతున్నాం. వాళ్ళు మొత్తం దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయని లిస్టు పెట్టిండ్రు. 20 గ్రామ పంచాయతీల లిస్టు పెడితే 20కి 20 తెలంగాణ గ్రామాలే వచ్చినాయి. గది కేసీఆర్ చేసిన పని తెలంగాణలో. కానీ 2 ఏళ్ల నుంచి ఏమైతుంది తెలంగాణలో? మన ప్రభుత్వం పోయినాక అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. గ్రామాలు మళ్ళీ ఇవాళ అనాథలైనవి, పల్లెలు ఇవాళ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోయించేటోడు లేడు. కనీసం ఆ ట్రాక్టర్ ఏడ తిరగాలి, ఎటు పోవాలి, పారిశుద్ధ్యం ఏంది, ఏం వ్యవహారం చేయాలి, పట్టించుకున్నవాడు లేడు. ఎందుకంటే ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. 2014 ముందు మార్పు ఆనాటి రోజులు తెస్తామన్నారు. నిజంగానే తెచ్చిర్రు ఆనాటి రోజులు. ఇదివరకు ఎట్లా దరిద్రంగా ఉండేనో పల్లెలు, మళ్ళీ దరిద్రం అంతా ఇవాళ పల్లెల్లో తాండవించేటట్టు కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి బొబ్బ. అందుకే నేను అంటున్నా, విధులు తెలుసుకోవాలి, నిధులు కూడా తెలుసుకోవాలి.
ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను ఇందిరమ్మ ఇల్లు అని. నీ అయ్యే జాగిరా, నీ అత్త సొమ్మ? ఎవడి సొమ్ము? ఎవడి పైసలతో గడుపుతున్నావు నువ్వు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి ప్రజల పైసలతోనే కడుతున్న ఇండ్లు తప్ప మీ ఇంటెనక పొలం అమ్మి కట్టేది కాదు. కాబట్టి బరాబర్ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు, ఊళ్ళో తీర్మానం చేయాల్సింది మీరు సర్పంచులు. పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు లిస్టు తయారు చేయాల్సింది మీరు. ఇందిరమ్మ కమిటీ మీద కూడా అవసరమైతే ఆజమాయిషీ చేసేది మీరు. కాబట్టి సర్పంచులు మీ హక్కులు తెలుసుకుంటే ఎవడన్నా ఎగురితే ఎమ్మెల్యేనో ఎంపీయో వాళ్ళ తాట తీసి లైన్లో పెట్టి నిజంగా న్యాయంగా పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకొక 2 ఏళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇంకో 2-2.5 ఏళ్ళు అటెనక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ముఖ్యంగా అంటే, మీరు ఇప్పుడు గెలిచింది 5 ఏళ్ల కోసం గెలిచినారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండేది 2-2.5 ఏళ్ళే. అటెనక లాస్ట్ 2.5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అందరూ ఊళ్ళలో మాట ఇచ్చి ఉంటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు, మరి ఇది చేయాలి అది చేయాలంటే నువ్వు అతను రావాలి అంటాడు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు, మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి. ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు, ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేకే దిక్కు లేదు, వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది? వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఒకటన్నా చక్కగా చేసిండ్రా? రుణమాఫీ అన్నారు, అది చారానగాలే. ఈ రుణమాఫీ సంగతి దేవుడెరుగు. యూరియాకే ఇచ్చినందుకు ముఖం లేదు వీళ్ళకు. యూరియా బస్తాల కోసము లైన్లు కట్టి ఆఖరి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. కేసీఆర్ ఉన్నప్పుడు కడుపుల సల్ల కదలకుండా ఆటోనికి పైసలు ఇస్తే వాడు ఇంటి ముంగట వచ్చి పారేసిపోతుండే యూరియా బస్తా. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏంది పరిస్థితి? ఆఖరికి యూరియా కోసం కూడా రైతులు మరి లైన్లలో నిలబడి ముష్టి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న పోయినసారి తన్నుకున్నారు, ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము? షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారో, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో, మళ్ళా ప్రభుత్వానికి తిట్లు, తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైను అని చెప్పి తప్పించుకునే కథలో ఇవాళ చెప్పుల జాతరలు మళ్ళా కనబడతాయి కాబట్టి, మళ్ళీ తిట్లు పడతాయి కాబట్టి, ప్రజలు మళ్ళీ పొల్లు తిడతారు కాబట్టి భయంతో షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తెచ్చిండు. 6 గ్యారంటీలు కాకెత్తుకపోయింది, ఆఖరికి యూరియా కూడా యాప్ ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకు. అందుకే నేను అంటున్నా మీకు, దయచేసి ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది అందరికి అర్థమైపోయింది. వీళ్ళకి కనీసం ఉన్న కరెంటు చక్కగా ఇచ్చే తెలివి లేదు, ఉన్న మంచి వ్యవసాయాన్ని చెడగొడుతున్నారు. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు ఏం అడగకుండా నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగు అంటుండే ఫోన్లు, మంచిగా రైతు బంధు పడుతుండే. వీళ్ళకు టింగు టింగు నచ్చలే, టకీ టకీ అట కొత్త సౌండ్, టకీ టకీ పడుతుందా? మరి టకీ టకీ పడుతుందా రైతు బంధు? సిగ్గు లేకుండా 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు అపోజిషన్లు ఉన్నప్పుడు. 2 పంటలకు ఇస్తే 60, 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడిండు. ఇవాళ ఆ 2 పంటలకు ఇచ్చే ముఖం కూడా లేదు ఇళ్లకు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుండు, లగ్గం చేసుకుంటే నేను తులం బంగారం ఇస్తా, అన్ని 100 రోజుల్లో చేస్తా. ఆ రోజేమో అందరికీ అన్ని అన్నాడు, ఇవాళ కొందరికి కొన్ని, అది కూడా కొసిరి 2 ఏళ్ళు అయిన తర్వాత ఏది ఇస్తుండో ఏది ఇస్తలేడో వాళ్ళకి ఎరకలేదు. సాధారణంగా కాకపోతే ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా బిడ్డ, కాబట్టి వాళ్ళకైతే మన పని అవుతుందేమో అనుకుంటారు. కానీ మన తెలంగాణలో